హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మంతిని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్స్. నేను మీ మంతిని రాములమ్మ. సో ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయ పచ్చడి. సో మన తెలంగాణ స్టైల్ ఎట్లా ఉంటుంది ఏంటి అనే ప్రాసెస్ మొత్తం నా స్టైల్లో ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను. సో ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. బిఫోర్ చూపిద్దాం అనుకున్నా, బట్ ఇది పడలేదు. సో మీకోసం అనేసి ఇట్లా కడాయి పెట్టినట్టు క్లియర్గా కనబడుతుంది అనేసి. సో ఆల్రెడీ ఒక కాల్చి నన్ను పక్కన పెట్టేసాను. సో నెక్స్ట్ మిగిలిన పీసెస్ అన్ని కాల్చేస్తున్నాను. సో ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి. ఇట్లా విరగాలి. ఇట్లా విరిగితే పర్ఫెక్ట్గా కాలినట్టు ఆ కాకరకాయ పీస్ అనేది. సో అప్పుడే ఆ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. సో మిగిలిన ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. సో ఇవి కూడా వేగినాయి, తీసి పక్కన పెట్టేసుకుందాం. సో ఫస్ట్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇందులో సీక్రెట్ ఏంటంటే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం బాగుంటుంది కాకరకాయ చట్నీలో. లేదు అని అంటే చింతపులుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కాకరకాయలు పీసులు ఇట్లా చుంచినప్పుడు విరిగేలాగా ఇట్లా కరకరలాడుతూ వేగాలంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా తక్కువ పీల్చుకునేలా ఉండాలి. అంటే ఎట్లా అంటే నార్మల్గా ఈరోజు కాకరకాయలు తీసుకుంటే మనము వాటిని ఫ్రెష్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ముందు పీసెస్ కాదు, కాయల్ని నీట్గా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత పీసెస్ కట్ చేసుకోవాలి. ఈ సైజులో పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఈవినింగ్ టైంలో కట్ చేసుకుంటే నైట్ అంతా రూమ్ టెంపరేచర్ ఉంటుంది కదా రూమ్లో. సో ఆ రూమ్లోనే ఒక క్లాత్ వేసి నైట్ అంతా ఆరబెట్టుకుంటే అవి కొంచెం అందులో ఉన్న వాటర్ అనేది ఇంకిపోయి ఆ పీస్ అనేది వాడిపోయినట్టు అవుతుంది అనమాట. సో అట్లా అయిన తర్వాత ఆయిల్లో వేయగానే తొందరగా డీప్ ఫ్రై అయిపోతుంది. సో ఎక్కువ టైం తీసుకోదు, టైం టేకన్ అనేది తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కాకరకాయ చట్నీ పెట్టుకోవాలనుకున్నా సో బిఫోర్ 1 డే నైట్ బిఫోరు కట్ చేసుకొని రూమ్లో ఆరబెట్టుకుంటే ఆ పీసెస్ అనేది అల్లిన తర్వాత ఆయిల్లో ఇట్లా తొందరగా వేగిపోతే సో టైం కూడా తక్కువ పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అప్పటిదప్పుడు కట్ చేసుకొని పెట్టుకుంటే చట్నీ బాగుండదు. సో ఇది సీక్రెట్. చూపిస్తా. ఇవి మొత్తం ఈ క్వాంటిటీ వచ్చి కంటే కొంచెం 200 గ్రామ్స్ ఎక్కువనే ఉంటాయి. సో 2 kgs అనమాట కాకరకాయలు. 2 kgs కాకరకాయలు తీసుకుంటే పచ్చి కాకరకాయలు పీసెస్ కట్ చేసిన తర్వాత 1 డే నైట్ ఆరబెట్టుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ క్వాంటిటీలో వచ్చిందనమాట. వేసుకోవాలి. ఆయిల్లో వేపుకునే ముందు కూడా లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బిగ్ ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని తొందరగా కాల్చిన కూడా చట్నీ ఉండదు. బట్ లో ఫ్లేమ్లో నిదానంగా డీప్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది పీస్. అండ్ మెయిన్గా చట్నీ పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో మెయిన్గా ఏ చట్నీకైనా కావాల్సింది పోపుకి ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి. ది బెస్ట్ ఫ్లేవర్ ఆఫ్ చట్నీస్ ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి వల్ల చాలా టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇవి ఒలిచి దంచాలి విత్ జీలకర్రతో పాటు. సో టేస్ట్ అనేది ఆరోమా ఫ్లేవర్ అనేది క్లియర్గా కనబడుతుంది అనమాట వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి వేయడం వల్ల చట్నీస్లో. సో నెక్స్ట్ ఇవి పొట్టు తీసి క్లీన్ చేసుకొని తీసుకొస్తాను. ఎల్లిపాయలు దంచుకోవాలి. ఇందులో పోసేసి 2 kg కాకరకాయకి 3 ఎల్లిపాయలు తీసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది అరోమా. సో ఎల్లిపాయ జీలకర్రని మంచిగా దంచుకోవాలి. పచ్చ దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎల్లిపాయ. సో ఇట్లా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇదేంటి అనుకుంటున్నారా, మార్నింగ్ టిఫిన్ కోసం దోశ అండ్ పొంగనాలు. సో ఇట్లా గాలి వెళ్ళకుండా మూతేసుకుంటేనే పిండి మంచిగా పులుస్తుంది.
సో ఉప్పు వేస్తారు చాలామంది, కొంచెం పిండి ఎక్కువ పులవాలనుకుంటే చిటికెడు సోలపొడి వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా పులుస్తుంది. బట్ సోలపొడి అవసరం లేదు, నాకైతే ఈ కన్సిస్టెన్సీలో పట్టుకుంటే పర్ఫెక్ట్గా పులిసి మార్నింగ్ పొంగనాలకైనా దోశకైనా చాలా బాగుంటుంది. సో ఆయిల్ వేట్ చేసుకున్నాం. చట్నీలో సీక్రెట్ అని చెప్పినాను కదా, టేస్ట్ బాగుండడానికి రీజన్ నిమ్మకాయలు 2 kg కాకరకాయలకి 3 నిమ్మకాయలు, 3 లెమన్స్ యూజ్. ఆల్రెడీ వెల్లుల్లి జీలకర్ర యాడ్ చేసి దంచినాను, కొంచెం పోపులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో జీలకర్ర ఇట్లా చిటపట అన్నప్పుడే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట ఆవాలు. సో నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్, సో నెక్స్ట్ ఎండుమిర్చి ఫ్లేవర్ కోసం టేస్ట్ బాగుంటుంది. ఏ చట్నీలో అయినా ఎండుమిర్చి వేసుకోవడం చాలా అవసరం, ఆ అరోమా బాగుంటుంది అన్నమాట. సో ఇట్లా విరిచి ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. సో అట్లా ఇప్పుడు నేను చూపించినట్లు వచ్చే వరకు వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేపుకోవాలి. సో నెక్స్ట్ వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ ఆయిల్ అనేది హీట్నెస్ మొత్తం పోయిన తర్వాతే ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఉన్నప్పుడు ఉప్పు కారం వేసుకుంటే ఆ కారం అనేది కారం ఉండదు, ఆ ఘాట్ అనేది వెళ్ళిపోతుంది. లెమన్ సీడ్ వచ్చినా కూడా పంటికి తగిలితే చాలా చేదుగా అనిపిస్తుంది. సో చాలా కేర్ఫుల్గా లెమన్ సీడ్స్ రాకుండా ఇట్లా జ్యూస్ అనేది నీట్గా తీసుకోవాలి. సో ఆయిల్ అయితే చల్లారిపోయింది. నెక్స్ట్ కారం, ఉప్పు వేసుకోవాలి. సో నేనైతే క్వాంటిటీ అయితే చెప్పలేను, కారం ఇంత అంటాను. నేనైతే మెజర్మెంట్స్తో తీసుకొని ఎప్పుడు ఏ వంట చేసినా కూడా నాకు రుచికి సరిపడినంత వేసుకోవడం అలవాటు. సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు, కొంతమంది కారం ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది కారం తక్కువ తీసుకుంటారు. సో బట్ మేమైతే పర్ఫెక్ట్గా ఉప్పు కారం అనేది ఈక్వల్గా ఉండాలి. సో రుచికి సరిపోయినంత కారం, రుచికి సరిపడినంత కారం వేసుకున్నాను. సో నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పు, మెయిన్గా ఏంటంటే ఏ చట్నీ పెట్టినా వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. ఏ చట్నీకైనా పీసెస్కి వాటర్ అనేది అసలు ఉండదు. ఆయిల్లో కూడా వాటర్ కంటెంట్ అనేది ఏది లేకుండా నీట్గా చూసుకుంటే ఏ చట్నీ అయినా కూడా 1 year కంటే ఎక్కువే నిల్వ ఉంటుంది. సో వాటర్ అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి. సో నెక్స్ట్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్లో మెయిన్ రీజన్ వాటర్ అనేది అస్సలు యాడ్ అవ్వద్దు. వాటర్ లేకుండా లెమన్ జ్యూస్ తీసుకోవాలి. వాటర్ ఉంటే తొందరగా చట్నీ ఖరాబ్ అయిపోతుంది. ఓన్లీ విత్ జ్యూస్ వచ్చేలాగా తీసుకొని జ్యూస్ మాత్రమే యాడ్ చేస్తే చట్నీ అస్సలు చెడిపోదు. సో ఈ టైంలోనే మనం కొంచెం ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా అనేది కరెక్ట్గా తెలుస్తుంది. కొంచెం ఉప్పు ఎక్కువైనా కూడా
కారం యాడ్ చేసుకోవచ్చు, కారం తక్కువైనా కూడా కారం యాడ్ చేసుకోవచ్చు. సో లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే పులుపు ఉప్పుని కారంని లో చేసేస్తుంది. సో అందుకని అన్నీ ఒకసారి నీట్గా ఇట్లా పర్ఫెక్ట్ ఉంది. సో నెక్స్ట్ కాకరకాయ పీసులు అనేది యాడ్ చేసుకోవాలి. టెన్ 10:30 అవుతుంది. తినలేదు, తినాలి. బాబుకి 8కి తినిపెట్టిన తర్వాత ఇది స్టార్ట్ చేసినాడు అనమాట. చిన్నోడైతే తిన్నాడు. బట్ రేపు అయితే సూపర్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు కంటే. సూపర్. కొంచెం ఉప్పు కానీ కారం కానీ లెమన్ జ్యూస్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అసలు ఏది యాడ్ చేయడానికి అవసరమే లేకుండా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంత హడావిడిగా చేసినప్పుడు ఎట్లా వస్తుందేమో అనుకున్నా. సూపర్ ఉంది. ఇది ఈరోజు వీడియో కాకరకాయ చట్నీ. ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, పోపులో శనగలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బట్ తొందరగా అనేసి నేను ఏం ప్రిపేర్ చేసుకోలేకపోయినాను. సో బట్ టేస్ట్ మాత్రం సూపర్ అండి, సూపర్. కాకరకాయ చట్నీ ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. సో అస్సలు పాడకపోదు. బట్ మనం అది చేసే ప్రాసెస్ని బట్టి ఉంటుంది. ఎంత వాటర్ కంటెంట్ లేకుండా ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత ఎక్కువ నిల్వ ఉంటుంది ఏ చట్నీ అయినా. సో ట్రై చేయండి. వీడియో ఎట్లుందో ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా చట్నీ ప్రాసెస్ ఎట్లా ఉందో కూడా చెప్పండి. ఓకే బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, సైనింగ్ ఆఫ్.